కన్న కూతుర్ల పైన కన్న తండ్రే కన్నేసి ఇద్దరు కూతుర్లని మైనర్ కూతుర్లని ప్రెగ్నెంట్ చేశారంటే మీరు నమ్ముతారా? చూడండి, వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. మీరు కూడా చూడండి ఫోటోలు. అయితే ఇది ఎక్కడో కాదు, సో గుజరాత్లో జరిగింది. అది కూడా మన భారతదేశంలోనే జరిగింది. కన్న కూతుర్లని పొలం కాడికి తీసుకెళ్ళి ఒకరు తెలకుండా ఒకరిని అఘాయిత్యానికి 5-6 నెలలుగా వారి పైన అఘాయిత్యాన్ని జరిపి వాళ్ళని ప్రెగ్నెంట్ చేసిండు. పెద్ద అమ్మాయిని 5 నెలలు ప్రెగ్నెంట్, చిన్న అమ్మాయి 3 నెలల ప్రెగ్నెంట్ చేసిండు. ఈ ఫోటోలు చూడండి కింద కూడా. కన్న తండ్రి మురుగాన్లేక మానవత్వాన్ని మర్చిపోయి, నా కడుపులో ఉట్టినని మర్చిపోయి ఈ విధంగా తాగిన మత్తులో ఉండి ఈ విధంగా చేస్తే వీడియో చూసిన వారు మీరు ఏమని కామెంట్ పెడతారు? మీరు పెట్టే కామెంట్కు మరొకరికి గుండెల్లో గుబులు పుట్టాలి. నా వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా. కన్న తండ్రి ఈ విధంగా చేస్తే, కన్న తల్లి కడుపు నొప్పి లేస్తే కూతురికి పక్కన ఉన్న హాస్పిటల్కు తన బంధువులను తీసుకొని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ విచారించి అడిగింది, అమ్మ ఏమైందంటే వీళ్ళ సంగతి మా నాయనే 10 సార్లు మమ్మల్ని పొలం కాడికి తీసుకెళ్ళి ఈ విధంగా పాల్పడ్డాడని చెప్పేసి అప్పుడు చెప్తే, డాక్టర్ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మని పిలిపించి మాట్లాడి చెప్తే, అప్పుడు పోలీసులకు 100 నెంబర్కి ఫోన్ చేసి పోలీసులను పిలిపించి తనదైన స్టైల్లో తన నాయనని విచారించి తండ్రిని అడిగితే అవును నిజమే అని ఒప్పుకుని అప్పటికే ఆయనకు బాగా పోలీసుల స్టైల్లో కూడా విచారణలో అతి దారుణంగా కూడా కొట్టడం జరిగింది. దీని కింద ఫోక్సో కేసు కింద కూడా తండ్రి పైన మరి జైలు కోవడం జరిగింది. మన ఇళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇట్లా ఉంటే ఈ వీడియోని చూసిన వారు కూడా మీరు పెట్టే కామెంట్కు అవతలలో గుండెల్లో బుగులు పుట్టాలి. 10 మందికైనా ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పేసి కుటుంబంలో కొంతమందికి షేర్ చేసి అప్రమత్తంగా అవుతారు. కాబట్టి కొంతమందికైనా బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి నా వీడియో ద్వారా విజ్ఞప్తి చేసి కోరుతున్నా. మరొక వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజీని కూడా ఫాలో అవ్వాలని కోరుతున్నా. థ్యాంక్ యూ.